హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. సో వెల్కమ్ టు మధు ప్రొడక్షన్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, రీసెంట్లీ నేను రెడ్ జోన్ సంబంధించిన సినిమాటిక్ ఫిల్మ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఎపిసోడ్ 1 ఎపిసోడ్ 2 అని చెప్పేసి షార్ట్స్ రూపంలో అయితే పెట్టాను అనమాట మధు ప్రొడక్షన్ యూట్యూబ్ ఛానల్లో. అలాగే మధు ప్రొడక్షన్ అఫీషియల్ అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఉంది మంది, అందులో కూడా నేను పెట్టాను. యూట్యూబ్లో ఎపిసోడ్ 2 ఏదైతే పెట్టాను దాని కామెంట్ చేశారనమాట. నిన్న ఒక కామెంట్ వచ్చింది, సో వాళ్ళకి అక్కడే రిప్లై ఇచ్చాను. బట్ ఇప్పుడు కూడా ఇంకా క్లియర్గా చెప్తాను అనమాట ఈ వీడియోలో. అండ్ చాలామంది కూడా డౌట్ ఉండే ఉంటుంది, నేను ఎందుకు అట్లా ఎపిసోడ్ 1 ఎపిసోడ్ 2 అని చెప్పి షార్ట్స్ రూపంలో దింపానని చెప్పేసి. సో దానికి కూడా మీకు ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను అనమాట, అంటే క్లారిటీ ఇస్తాను. నెక్స్ట్ రేపు ఫిలిం రిలీజ్ అవబోతుంది, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా చెప్తాను, ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏంటనేది. అండ్ నెక్స్ట్ చాలా విషయాలు అయితే మీతో మాట్లాడాలనుకుంటున్నాను. సో అవన్నీ కూడా ఈ వీడియో అయితే చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను అనమాట. సో అది మ్యాటర్ అయితే. సో ఫస్ట్ ఈ యొక్క ఎపిసోడ్ 1 ఎపిసోడ్ 2 అండ్ షార్ట్స్ రూపంలో ఎందుకు దింపానని చెప్పి చాలామంది అడుగుతున్నారు అనమాట. సో నేను ప్రీవియస్లీ ముందు ఎప్పుడో మేము ఒక 1 వీక్ బ్యాక్ అనుకుంటా, 2 వీక్స్ బ్యాక్ గుర్తులేదు నాకు. సో ఆ టైంలో మేము డైరెక్ట్ ప్రీమియర్ అని చెప్పేసి రెడ్ జోన్ సినిమాటిక్ ఫిల్మ్ అయితే వేసి చూసాను అనమాట. నేను ప్రవీణ్ ఇట్లా కొంతమంది అయితే చూడడం జరిగింది. సో ఆ చూస్తున్నప్పుడు ఏంటంటే మాకు హోమ్ థియేటర్ లేదు, బట్ ఇన్బుల్ట్ స్పీకర్ అయితే ఓకే అనిపించింది, సౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే మాకు. సో అండ్ అది చూసిన తర్వాత ఇంకోటి అనిపించింది నాకు, ఈ యొక్క ఫీల్డ్లో ఇష్టమైన వాళ్ళు ఉంటారు కదా, చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో, చిన్నపిల్లలు మరి చిన్నపిల్లలు కాదండి. సో 18+ ఏజ్ ఉన్న పిల్లలు అయితే చాలామంది ఉంటారు. సో ఈ ఫీల్డ్ చేయాలనుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మాత్రం తీసుకొచ్చి చూపిద్దాము. ఎందుకంటే వాళ్ళకి చూపించినప్పుడు మనం ఒక వీడియో రికార్డ్ చేసుకుని యూట్యూబ్లో వీడియో పెట్టుకుందాం అనేసి ఒక థాట్ ఉంది. అండ్ మెయిన్ థాట్ ఏంటంటే, సో అలాంటి వాళ్ళు చూపిస్తే ఏంటంటే కొంచెం ఎంకరేజ్మెంట్ చేసినట్టు ఉంటుంది మనం కూడా అని చెప్పేసి అలా చేద్దాం అనుకున్నా. హైప్ కోసం కాదు, సో అంటే అదొక ఇష్టం అనమాట. సో అట్లా చేసుకోవాలని ఉంటాయి కదా మనకి చిన్న చిన్న కోరికలు ఏవో. సో అలా అనుకున్నాను. బట్ అలా చేస్తే కనుక ఒక 30 మెంబర్స్ అలా వస్తారు అంతే, రూమ్లో పడతారు. బట్ ఇంకోటి ఏంటంటే మనకు హోమ్ థియేటర్ లేదు, అంత మంచి సౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు. సో అందుకని నేను ఏం చేశానంటే ఎపిసోడ్ 1 ఎపిసోడ్ 2 అని చెప్పేసి షార్ట్స్ రూపంలో కట్ చేసి పెట్టాను. అండ్ ఇక్కడ ఇంకొకటి మీకు తెలియని విషయం ఏంటంటే, ఎపిసోడ్ 1 ఎపిసోడ్ 2కి మధ్యలో చిన్న టైటిల్ ఇంట్రో అలాగే చిన్న మ్యాటర్ ఉంటుంది, అవన్నీ లేపేసాను ఎడిటింగ్లో. సో ఎందుకంటే మీరు ఫుల్ ఫిల్మ్ రిలీజ్ అయినప్పుడు చూస్తున్నప్పుడు కొంచెం మనకు ఆల్రెడీ చూసామని ఫీలింగ్ రాకూడదు కదా, సో అందుకోసం అనమాట. ఓకేనా. సో అది మీకు ఫుల్ ఫిల్మ్లో ఉంటుంది, ఏమి ఎడిటింగ్లో లేపడం ఏం లేదు. సో క్లారిటీ ఇచ్చాను కదా. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, రేపు ఉగాది వస్తుంది, అంటే ఈరోజు మార్చి 18, రేపు మార్చి 19 అనమాట. సో ఇప్పుడు మనం ఫిలిం ఎన్ని గంటలకు రిలీజ్ అవుతుంది అన్నది మీకు ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. సో మనకు ట్రైలర్లో మీకు ఇచ్చాను 6-9 PM అని చెప్పేసి, బట్ ఇప్పుడు టైం అయితే చేంజ్ చేశాను అనమాట. సో రేపు సాయంత్రం అనగా ఉగాది సందర్భంగా రేపు సాయంత్రం 5 గంటలకి మన యూట్యూబ్ ఛానల్లో రెడ్ జోన్ సినిమాటిక్ ఫిల్మ్ అయితే ఫుల్ ఫిల్మ్ అయితే రిలీజ్ అవబోతుంది. సో డెఫినెట్లీ మీరు మర్చిపోకుండా మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట క్లిక్ చేసుకొని అందులో ఆల్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోండి. అలా సెలెక్ట్ చేసుకుంటే మీకు రేపు ఈవినింగ్ 5 కల్లా యూట్యూబ్ నుంచి మీకు మెసేజ్ అయితే వస్తుంది అనమాట, అంటే నోటిఫికేషన్ పంపిస్తుంది యూట్యూబ్ వాడు, మీరు నెట్ ఆన్ చేసి ఉంటేనే మొబైల్కి. ఓకేనా. సో దాని ద్వారా మీరు క్లిక్ చేసి డైరెక్ట్ చూడొచ్చు. అండ్ ఇంకొకటి, మీరు ఖచ్చితంగా మీరు ఈ యొక్క ఫిలిం చూసే ముందు, ఒకవేళ మీరు మొబైల్లో చూస్తే మాత్రం ఖచ్చితంగా ఇయర్ ఫోన్స్, TWS ఇయర్ ఫోన్స్, బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ఉంటాయి, అవి కానీ హెడ్ ఫోన్స్ కానీ కనెక్ట్ చేసుకోవడం మీరు చూస్తే సౌండ్ ఎక్స్పీరియన్స్ మీకు చాలా బెస్ట్ అయితే ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకోటి, చాలామంది టీవీల్లో చూస్తారు, యూట్యూబ్ వీడియోస్ అన్ని చూస్తూ ఉంటారు, అంటే నెట్ కనెక్ట్ చేసి చూస్తూ ఉంటారు అనమాట. సో అలా మీరు చూడాలనుకుంటే మాత్రం ఈ యొక్క ఫిలింని డెఫినెట్లీ మీరు హోమ్ థియేటర్ కనెక్ట్ చేసుకుని చూడండి, చాలా బాగుంటుంది సౌండ్ ఎక్స్పీరియన్స్ అన్నది. ఓకేనా. ఆల్రెడీ పెట్టేసాను, అయిపోయింది, షెడ్యూల్లో పెట్టాను అనమాట. ఆ టైంకి మీకు కరెక్ట్గా రిలీజ్ అయిపోద్ది అనమాట. చాలామంది మనకు 3-4 ఇయర్స్ బ్యాక్ చాలా సపోర్ట్ చేశారు మనల్ని యూట్యూబ్లో, అలాగే బయట కూడా. సో ఇప్పుడు బయట చేస్తున్నారు, యూట్యూబ్లో వాళ్ళు సపోర్ట్ చేయాలంటే మనం చాలా గ్యాప్ ఇస్తాం కదా, మరి అందువల్ల మర్చిపోంటారు కొంతమంది. సో ఇక మనం స్టార్ట్ చేసాం, ఇంకా చేయబోతుందని చెప్పేసి వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి మీకు చెప్పడం మర్చిపోయాను, 1,30,000కి ఒక షార్ట్ ఫిల్మ్కి డైరెక్ట్గా చేయబోతున్నాను. సో వాటికి సంబంధించిన వీడియోస్ కూడా మన ఛానల్లో ఈ రెడ్ జోన్ సినిమాటిక్ ఫిల్మ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మంత్ నుంచి మీకు వీడియోస్ చేస్తూ ఉంటాను అనమాట. వాటి మేకింగ్స్ కూడా పెడుతూ ఉంటాను, ఎక్కడ షూట్ చేస్తున్నాం అవన్నీ కూడా వస్తుంటాయి మన ఛానల్లో. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉందో చూడాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయ్యండి, చూడండి ప్రతిదీ కూడా. సో ఇంట్రెస్ట్ లేకపోతే మీరు అన్ఫాలో అయ్యవచ్చు, మీ ఇష్టం అది. ఓకేనా. సో ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోమని ఏం చెప్తున్నానంటే ఛానల్ని, సో మీరు వెతుక్కోకుండా రేపు సాయంత్రం 5 డైరెక్ట్గా మీరు చూడొచ్చు ఆ షార్ట్ ఫిల్మ్ అని చెప్పేసి చేసుకొని చెప్తున్నాను. సో సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత షార్ట్ ఫిల్మ్ చూసిన తర్వాత మీకు నచ్చిపోతే అన్ఫాలో కొట్టేయండి, మీ ఇష్టం అది. ఓకేనా. లైక్ అన్నా సబ్స్క్రైబ్ అన్న మీ ఇష్టం, అది మీకు వదిలేస్తున్నాను. సో మన రెడ్ జోన్ సినిమాటిక్ ఫిలిం, ఓకేనా, సినిమాటిక్ షార్ట్ ఫిల్మ్ కాదు, సినిమాటిక్ ఫిలిం అదనమాట. ఓకేనా. సో MS యూనివర్స్ నుంచి వచ్చే ప్రతి షార్ట్ ఫిల్మ్ కూడా సినిమాటిక్ ఫిలిం అనేసి నేను పేరు అయితే పెడతాను, షార్ట్ ఫిల్మ్ అనేది ఎక్కడ పేరు పెట్టను. ఓకేనా. నెక్స్ట్ ఇంకో ఫిలిం వస్తుంది, అది డైరెక్ట్ కెమెరాలతో తీస్తాం. సో అది చాలా బాగుంటుంది క్వాలిటీ అనేది. సో కొంతమంది మనకు కొన్ని దెబ్బలు ఇవ్వడం వల్ల చాలా లేట్ అయిపోయినాయి. అండ్ ఇంకోటి, మీరు ఈ రెడ్ జోన్ సినిమాటిక్ ఫిల్మ్ చూసే ముందు డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి, ఇది నేను 2023, 2022 టైంలో తీశాను. ఆ టైంలో అనే పేరు ఎవరికి వినబడలేదు. అప్పట్లో మనకు VFXలు కూడా అంత బెటర్ అయితే లేవు, అంతా మొబైల్లోనే చేశాను. రీసెంట్ డేస్లోనే నేను ఓన్లీ మ్యూజిక్ ఇచ్చాను అంతే. ఓకేనా.
చిన్న చిన్న ఎడిటింగ్ చేసి మ్యూజిక్ మాత్రం ఇచ్చాను. సో అది గుర్తుపెట్టుకోండి. ఆ గుర్తుపెట్టుకున్న తర్వాతే మీరు చూడండి. అంటే ఈ జనరేషన్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ చూసుకుంటే చాలా అడ్వాన్స్ వెళ్ళిపోయింది. చాలా నెక్స్ట్ లెవెల్ చేయొచ్చు విఎఫ్ఎక్స్ కానీ ఏవైనా సరే. బట్ ఇది ఆ టైంలో చేసాం, iPhone 7 తీసాం. ఓకే, తెలుసు కదా క్వాలిటీ ఎలా ఉంటుంది మనకు అప్పట్లో, అంతంత మాత్రమే. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది అనమాట. అండ్ సెకండ్ ఫిలిం కెమెరాలో తీసాం, అన్నీ బాగుంటాయి. మ్యూజిక్ కూడా బయట వేస్తాను. ఇది మ్యూజిక్ నేనే ఇచ్చుకోవాలి వచ్చింది, తప్పలేదు నాకు. ఈసారి మ్యూజిక్ డైరెక్టర్ అనుకో అందరూ చాలామంది తగిలేరు. చాలా ఇన్ఫర్మేషన్ చెప్తాను, మర్చిపోకుండా. రేపు మన ఫిలిం అయితే వస్తుంది, డెఫినెట్లీ పూర్తిగా చూడండి. అండ్ ఇంకోటి, మీరు ఖచ్చితంగా చూసిన తర్వాత మీరు కామెంట్లు పెట్టండి, ట్రై చేయండి ప్రతి ఒక్కరు కూడా. అట్లీస్ట్ 100 మంది చూసి అందులో 90 మంది 80 మంది కామెంట్లు పెట్టండి. సజెషన్స్ కూడా మాకు ఇవ్వాలని కూడా ఇవ్వచ్చు అక్కడే. సో ఇదిగా ఓవరాల్ వీడియో అయితే. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ అయితే నేను చెప్పాలనుకున్నది. అండ్ ఈ వీడియో అయితే మాత్రం లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో కావాలంటే మీ ఇష్టం. సో అది మీకే వదిలేస్తున్నా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ రెడ్ జోన్ సినిమాటిక్ షార్ట్ ఫిల్మ్. అండ్ నెక్స్ట్ రెడ్ జోన్ మేకింగ్, డబ్బింగ్ చెప్తున్నప్పుడు మేకింగ్, తీసినప్పుడు మేకింగ్, ఇవన్నీ వస్తుంటే ఫొటోస్ అన్ని కూడా వేసి వీడియో చేస్తాను. ఓకేనా? ఆ తర్వాత అప్పుడు మన అడ్వర్టైజ్ అనేది మాట్లాడుకుందాం. ఓకే, సో ఇదిగా సోరల్ వీడియో అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో.